ఒక కొండ, లక్షలాది మంది భక్తులు, 32 కిలోమీటర్ల ప్రయాణం. కానీ ఎందుకు? ఈ యాత్ర వెనుక ఉన్న కథ ఏమిటి? సింహాచలం. విశాఖపట్నం నగరానికి ఉత్తరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య నిలయం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. కానీ సంవత్సరంలో ఒకరోజు మాత్రం ఈ ఆలయానికి వచ్చే భక్తులే కాదు, మొత్తం కొండ చుట్టూ నడిచే లక్షలాది మంది భక్తులతో ఈ ప్రాంతమంతా ఒక మహాసముద్రంలో మారిపోతుంది. అదే సింహాచలం గిరి ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ పవిత్ర యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కొందరు తమ మొక్కులు తీర్చుకోవడానికి, కొందరు కుటుంబ శ్రేయస్సు కోసం, మరికొందరు కేవలం స్వామివారి కృప కోసం సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని నడిచి ఈ గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు. కానీ ఎందుకు కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు? ఆ కథ తెలుసుకోవాలంటే ముందుగా సింహాచలం చరిత్రను తెలుసుకోవాలి. సింహాచలంలో వెలిసిన స్వామివారు సాధారణ నరసింహ స్వరూపం కాదు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం గురు రూపంలో ఉన్న నరసింహుడిని భూమాతను రక్షించిన వరాహమూర్తి శాంతింపజేశాడని స్థల పురాణం చెప్తుంది. ఆ శాంత స్వరూపమే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఈ కొండపై వెలిశారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ కొండను సాధారణ పర్వతంగా కాకుండా స్వామివారి దివ్య స్వరూపంగానే భావిస్తారు. ప్రాచీన కాలంలో ఋషులు, సిద్ధులు, యోగులు ఈ కొండ మొత్తాన్ని పవిత్రంగా భావించి ఆలయాన్ని మాత్రమే కాదు, మొత్తం గిరినే ప్రదక్షిణ చేసేవారని స్థానిక సాంప్రదాయాలు చెప్తున్నాయి. కాలక్రమేణా అదే ఆచారం భక్తుల మధ్య విస్తరించి నేటి సింహాచలం గిరి ప్రదక్షిణగా రూపుదిద్దుకుంది. ఈ సాంప్రదాయానికి ఖచ్చితమైన ప్రారంభ సంవత్సరం లేదా చారిత్రక ఆధారం లేకపోయినా శతాబ్దాలుగా ఈ యాత్ర నిరంతరంగా కొనసాగుతూ వస్తుంది. తరతరాలుగా వచ్చిన ఈ విశ్వాసమే నేటికి లక్షలాది మందిని ఈ యాత్రలో భాగస్వాములను చేస్తుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఈ గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తే మనశ్శాంతి, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని, స్వామివారి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజు రాకముందే సాయంత్రం నుంచి సింహాచలం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోతాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకే నినాదం, జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆ నామస్మరణతో లక్షలాది అడుగులు ఒకేసారి ముందుకు సాగుతాయి. చిన్నపిల్లలు, యువత, వృద్ధులు, మహిళలు, కుటుంబాలు ప్రతి ఒక్కరి ముఖంలో అలసట కంటే భక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యాత్రలో మరో గొప్ప విశేషం సేవ. దారి పొడవునా వందలాది స్వచ్ఛంద సంస్థలు భక్తులు కలిసిన అన్నదానం, తాగునీరు, మజ్జిగ, పండ్లు, వైద్య సేవలు అందిస్తారు. ఇక్కడ ఎవరూ పరాయివారు కాదు, అందరూ స్వామివారి భక్తులు. రాత్రి చీకటిలో మొదలైన ప్రయాణం ఉదయించే సూర్యుడి బంగారు కిరణాల మధ్య కొనసాగుతుంది. కొండల మధ్య వీచే చల్లని గాలి, భక్తుల గోవింద నామస్మరణ, ప్రకృతి నిశ్శబ్దం ఇవన్నీ కలిసి ఈ యాత్రను ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చేస్తాయి. 32 కిలోమీటర్ల ప్రయాణం ముగిసే సమయానికి కాళ్ళు అలసిపోతాయి, శరీరం చెమటతో తడిసిపోతుంది. కానీ మనసు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చివరిగా స్వామివారి సన్నిధికి చేరుకొని నమస్కరించే ఆ క్షణంలో ప్రయాణంలో పడిన ప్రతి కష్టం, ప్రతి అడుగు, ప్రతి నొప్పి అన్నీ ఒక దివ్యానందంగా మారిపోతాయి. అందుకే సింహాచలం గిరి ప్రదక్షిణను భక్తులు ఒక యాత్రగా కాదు, ఒక అనుభూతిగా భావిస్తారు. ఎందుకంటే ఇది కాళ్ళతో చేసే ప్రయాణం కాదు, విశ్వాసంతో చేసే ప్రయాణం. ఇది ఒక సాంప్రదాయం కాదు, తరతరాలుగా కొనసాగుతున్న భక్తికి జీవంతమైన రూపం. జై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్.